నమస్తే సార్. నమస్తే. నా పేరు షేక్ అమీన్. నేను లీసా స్కూల్ ఆఫ్ డిజైన్ బెంగళూరులో గ్రాఫిక్ డిజైన్ స్టూడెంట్ సార్, ఫైనల్ ఇయర్. నా ఫైనల్ రీసెర్చ్ వచ్చేసి కొండపల్లి టాయ్స్ మీద నేను వర్క్ చేస్తున్నాను సార్. సార్ నా పేరు హరికృష్ణ అండి. ఓకే. నేను ఒక 21 ఏళ్ళుగా ఇదే వర్క్ చేస్తున్నాను. ఓకే. నాకు తెలిసినంత మీకు వివరంగా చెప్తాను. అలాగే సార్, ఇంటర్వ్యూలోకి వెళ్దామా సార్? కెన్ యూ డిస్క్రైబ్ ద కంప్లీట్ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఏ కొండపల్లి టాయ్ ఫ్రమ్ స్టార్ట్ టు ఫినిష్? మీరు ఒక కొండపల్లి బొమ్మ తయారీని మొదటి నుంచి చివరి వరకు ఎలా చేస్తారో చెప్పగలరా? పొలపొరలు అనేది కర్ర కొనుక్కొస్తారు సార్. మనకు ఒక బొమ్మ డిజైన్ ఇస్తారు మా ఓనర్లు. అది చేయమంటారు. అవి మాకు కావాల్సిన సైజులో కోసుకొని పగలు కొట్టుకొని దాన్ని ఫుల్గా డ్రై చేస్తాం సార్. డ్రై చేసిన తర్వాత ఇక వాటిలో నుంచి మేము మా చూపించిన బొమ్మని అలా రెడీ చేసేస్తాం. విచ్ వుడ్ ఈజ్ ప్రిఫర్డ్ ఫర్ దిస్ టాయ్స్? వై? ఈ బొమ్మల తయారీలో ఏ చెక్కను ఉపయోగిస్తారు, ఎందుకు? పొనికి చెక్క సార్. పొనికి చెక్కలో తెల్ల పొనికి నల్ల పొనికి అని ఉంటాయి. రెండు వాడతాం, కానీ ఎక్కువగా తెల్ల పొనికి వాడతాం సార్. ఎందుకు సార్? అదొకటే కొంచెం మెత్తగా ఉంటుంది సార్. అది వంట అడవిలో ఉన్నా కానీ అది వంట చెరకు కూడా పనికిరాదు. అంటే పొలాలు కొట్టుకునే వాళ్ళకి కూడా అది పనికిరాదు. అది మాత్రం బాగా యూజ్ అవుతుంది. వాట్ ఆర్ ద స్పెసిఫిక్ టూల్స్ యూ యూజ్ అండ్ హౌ హ్యావ్ దే చేంజ్డ్ ఓవర్ టైం? మీరు ఉపయోగించే పరికరాలు ఏవి, కాలక్రమంలో అవి ఎలా మారాయి? ఏం మారలేదు సార్. మేము వాడే వచ్చేసి బావుదార్ అని ఉంటుంది, ఆక్రయ్ అని ఉంటుంది. మాక్సిమం వాటితోనే. హౌ లాంగ్ డస్ ఇట్ టిపికల్లీ టేక్ టు మేక్ ఏ సింగిల్ టాయ్? ఒక బొమ్మ తయారు చేయడానికి ఎంత సమయం పడుతుంది? ఒక రోజు సార్. ఒక రోజు పడుతుంది. మేము ఎట్లా వేస్తాం అంటే సార్, ఇప్పుడు దశావతారాలు అవును సార్, ఒక 50 వేసాం సార్. అవి 4 అంగుళాలు బాక్స్ లో ఉన్నాయి. అవును సార్. అవును సార్. ఇవి వచ్చేసి 2 నెలల 15 రోజులు చేసాం. అలాగే కొన్ని పట్టణాలలో ఎద్దుల బండి కంటే ఇతర ట్రెండీ మోడల్స్ ఉంటే వాటిని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు సార్. ఏమంటారు దానికి? అలాంటి మోడల్స్ మీ దగ్గర ఉన్నాయా సార్? చైనా ఐటమ్స్ అని మామూలుగా వేరే ఐటమ్స్ అని అట్లాంటి వాటిలో చాలా వస్తున్నాయి సార్. అవును సార్. మన కొండపల్లి బొమ్మలకు ఉన్నదల్లా ఫస్ట్ ఏంటంటే, మనం చిన్నప్పుడు జ్ఞాపకాలు 90s లో మనం చేసే అవన్నీ మిస్ అయిపోతున్నాయి. అవును సార్. ఫుల్ ట్రెండ్ అనుకుంటే ముందుకు వెళ్తున్నాం, కానీ వెనక అవన్నీ మర్చిపోయి. అవును సార్. అవి మేము వాటి మీద ఎక్కువ ఫోకస్ పెడతా ఉంటాం సార్. ట్రెండింగ్ మోడల్స్ అనేది కాదు, ట్రెండింగ్ అనేది మేము ప్రతిదీ కొత్తది ఆలోచిస్తూనే ఉంటాం. సంవత్సరానికి ఒక 5 ఐటమ్స్ చేస్తాం, కానీ తీసిన ప్రతి ఐటమ్ కి వెనక ఒక చిన్న స్టోరీ ఉంటుంది. అది ఒకటి. మనకి ఓన్లీ కొండపల్లి బొమ్మలు వచ్చేసి సంక్రాంతి టైంలో ఎక్కువ వెళ్తుంటాయి. ఇప్పుడు వినాయక చవితి పండుగ స్టార్ట్ అయ్యి సంక్రాంతి పండుగ దాకా వెళ్తారు సార్. ఆ తర్వాత వెళ్తాం మాక్సిమం. అందుకనే ఈ బొమ్మలే ఎక్కువగా పౌరాణికానికి సంబంధించిన బొమ్మలు, కొన్ని పల్లెటూరులో మామూలుగా వృత్తులు చేసుకునే వాళ్ళు ఎలా చేసుకుంటారు, వీటి మీదే బేస్ అయ్యి మాక్సిమం వెళ్తా ఉంటాం. ఓకే. డూ యూ ఫాలో ఏ ఫిక్స్డ్ డిజైన్ ఆర్ డూ యూ ఇంప్రూవైజ్ డ్యూరింగ్ ద ప్రాసెస్? మీరు ఎప్పుడు ఒకే డిజైన్ ని అనుసరిస్తారా లేదా మధ్యలో మార్పులు చేస్తారా? లేదండి, డైలీ మార్పులు జరుగుతాయి. మాకు ఒక ఐటమ్ ఇచ్చారంటే, ఇప్పుడు చెప్పిన ఐటమ్ మళ్ళీ ఒక 20 రోజుల్లో దాన్ని ఇంకొంచెం డెవలప్మెంట్ చేస్తాం. సూపర్ సార్. హౌ డు యూ ఎన్ష్యూర్ కన్సిస్టెన్సీ ఇన్ క్వాలిటీ అండ్ డీటెయిల్? బొమ్మల నాణ్యత ఒకేలా ఉండేలా ఎలా చూసుకుంటారు? ఇది వర్క్ ప్రాసెసింగ్ 6 months దాకా ఉంటుంది సార్. ఇది ఒక వర్క్ వచ్చేసి మనకి దశావతారాలు ఉన్నాయి. మనం 1-2 అయ్యాం మామూలుగా. మనకు ఒక సంవత్సరానికి సీజన్ ఇప్పుడే కదా సార్, ఈ సీజన్ కి రెడీ చేసుకుని పెట్టుకుంటాం. ఒక 50 వేసే ఉంటుంది. ఇప్పుడు నాకు అది 2 నెలల పట్టింది. 2 నెలల పట్టింది. దాన్ని మళ్ళీ పెయింటింగ్ వెళ్తుంది. అవును సార్. పెయింటింగ్ వెళ్ళిన 1 month పడుతుంది. మళ్ళీ అది వచ్చిన తర్వాత దానికి సపరేట్ ప్యాకేజింగ్, ఎన్ని అద్దాలు పెట్టాలి, ఇట్లా అంతా మొత్తం ఒక 6 నెలలు ప్రాసెసింగ్ ఉంటుంది సార్. 6 నెలల తర్వాతే ఒక ఐటమ్ మీకు కనపడుతుంది. తయారీకే మనకి 6 నెలలు అంటే ఇది ప్రాసెసింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైనా కానీ ఒక 6 నెలలు. కొండపల్లి బొమ్మల్లో మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పగలరా? అందులో కొన్ని ప్రసిద్ధమైన బొమ్మల పేర్లు కూడా చెప్పగలరా? స్టార్టింగ్ లో వచ్చేసి ఏనుగులు, దశావతారాలు మంచిగా అయినాయి సార్. 90. తర్వాత ఎడ్లబళ్ళు వచ్చాయి. తర్వాత డాన్సింగ్ డాల్. ఇప్పుడు కొత్తగా వచ్చిన వెరైటీస్ అంటే సంక్రాంతికి సంబంధించిన ఐటమ్స్, అరిసెల్లోకి ఇట్లాంటి కొన్ని చిన్న వృత్తులు చేసే పనులు, ఇట్లా వచ్చేసి సంవత్సరానికి ఒక 5 ఐటమ్స్ చేస్తుంటాం సార్ కొత్తవి. అందులో ఒక 3 హిట్ అవుతాయి. అవి ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు రన్ అవుతాయి. తర్వాత మళ్ళీ అవి డల్ అయిపోతాయి. ఈ లోపల మేము మళ్ళీ డెవలప్ చేస్తారు. ఈ లోపల మళ్ళీ ఇంకో సంవత్సరానికి వచ్చేసరికి ఇంకో 4 ఐటమ్స్ అట్లా రన్ అవుతా ఉంటాయి. ఒక బొమ్మలో వచ్చేసి ఒక 200 రకాలు ఉంటాయి సార్. ఇది
ఉంటాయి. కాకపోతే ఫేమస్ వచ్చేసి ఓన్లీ డాన్సింగ్ డాళ్ళు, ఎడ్ల బళ్ళు, సంక్రాంతికి సంబంధించినవి, పెళ్లిళ్ళకి సంబంధించిన సెట్లు అని ఉంటాయి. అది సీజన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఏ సీజన్ పెట్టి ఆ సీజన్. హౌ డిడ్ యూ లెర్న్ ద క్రాఫ్ట్ అండ్ హూ టాట్ యూ? మీరు ఈ వృత్తిని ఎలా నేర్చుకున్నారు, ఎవరు నేర్పారు? నేను చిన్నప్పటి నుండి ఇక్కడే ఉండేవాళ్ళం సార్. స్టార్టింగ్ లో నేను బేస్ పనికి వెళ్ళేవాడిని, కాఫీ పనికి. అన్ సీజన్ ఉన్నప్పుడు ఇక్కడ బాగా పని చేసేవాళ్ళు. అప్పట్లో బయట చేసేవాళ్ళు ఎక్కువ శాతం. ఇప్పుడు కొంచెం డెవలప్మెంట్ అయిపోయి అందరు షాపుల్లో ఉంటున్నారు, కానీ అంతకుముందు బయట రోడ్డు మీద చేసేవాళ్ళు. పైన ఒక శ్రీకృష్ణదేవరాయల కోట ఒకటి ఉంది, అక్కడ ఒక మసీద్ ఉంది, దర్గా ఉంది. అక్కడికి ప్రతి సంవత్సరం ఇటు వెళ్ళేవాళ్ళు జనాలు. మేము చిన్నప్పుడు వాళ్ళు చూసేవాళ్ళం. వాళ్ళు మంచం మీద పెట్టి అమ్మేసుకుంటూ ఉండేవాళ్ళు. మేము అక్కడే ఆడుకునే వాళ్ళం, అక్కడే చూసేవాళ్ళం. ఓ ఇదేదో బాగానే ఉంది కదా అని చెప్పేసి ఒకసారి వెళ్ళి అడిగాను. అడిగితే నేర్పిస్తా అన్నారు. కాకపోతే లెర్నింగ్ ప్రాసెస్ వచ్చేసరికి ఒక దాదాపు ఇప్పుడు కూడా నేర్చుకుంటూనే ఉంటాం సార్. 3 సంవత్సరాలకు కానీ లైన్ అవ్వలేదు. వర్క్ రావాలంటే చాలా టైం పడుతుంది. ఇది మాత్రం అంత ఈజీగా ఎవరు నేర్పరు కాబట్టి పేషెన్స్ ఎక్కువ ఉండాలి. 14 గంటలు చేయాలి ఈజీగా. పొద్దున్నే వస్తాం, సాయంత్రం 10. అందుకని లెర్నింగ్ ప్రాసెస్ అంటే ఎక్కువసేపు కూర్చోబెడతానికనే ఒక 3 సంవత్సరాలు అలాగా అలవాటు చేస్తారు. ఆ తర్వాత వాట్ రోల్ డూ దీస్ టాయ్స్ ప్లే ఇన్ లోకల్ ఫెస్టివల్స్ అండ్ ట్రెడిషన్స్? ఈ బొమ్మల స్థానిక పండుగల్లో, సంప్రదాయాల్లో ఏ విధంగా ఉపయోగిస్తారు? బొమ్మల కొలువు అని ఒకటి చేస్తారు సార్, ఒక ఫెస్టివల్ ఉంది బొమ్మల కొలువు. దాన్ని బాగా ఎక్కువ వాడతారు. అదొకటిను గవర్నమెంట్ కొంచెం ప్రచారం చేయడం వలన ఏమైందంటే, ఇదివరకు పెళ్లిళ్ళకి వెళ్తే గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు కదా, స్టీల్ బాక్సెస్ అని లేదా వేరే వేరే ఐటమ్స్ అని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కొండపల్లి బొమ్మలే మా దగ్గరకు వచ్చి అడిగి మరి మాకు ఈ వెరైటీ కావాలి, ఈ టైప్ ఆఫ్ కావాలి, ఒక 300 కావాలి, ఒక 400 కావాలని చెప్పేసి ఇస్తూ ఉంటారు. Has the meaning of symbolism of certain designs changed over the years? కొన్ని డిజైన్ల అర్థం లేదా ప్రాధాన్యం సంవత్సరాలుగా మారిందా? ఇంప్రూవ్ అవుతుంది సార్. అంటే డిజైన్స్ అంటూ ప్రత్యేకంగా వేరే మారలేదు, కానీ ఇంప్రూవ్ అవుతా. ఒక బొమ్మ అంతకు ముందు చేసినప్పుడు మా గురువు గారు బాగా చేశారు. ఆ తర్వాత ఒక 10 సంవత్సరాలు డల్ అయిపోయింది. వాళ్ళు చాలా మంది కాలం చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతుంది, అంతేగాని వర్క్ మాత్రం సేమ్. Have you experimented with alternative materials? If yes, why and how? మీరు ఎప్పుడైనా వేరే పదార్థాలు ప్రయత్నించారా? ఎందుకు, ఎలా? లేదు సార్, లేదు. అది వేరే వాటిలో ఇప్పుడు మేము తలపనికి మీద చేస్తాం. అవును సార్, కానీ అదే వాడతారు. దసరాకు వచ్చేసరికి అమ్మవారి బొమ్మలు చేయించుకెళ్తారు. కనకదుర్గమ్మ వారు, విజయవాడలో కనకదుర్గమ్మ వారు చేతులు. ఊళ్ళల్లో ఊరి దేవతలని కొంతమంది నెత్తి మీద పెట్టిన గంగమ్మ తల్లి అని తీసుకెళ్తారు. అవి చేసేవాళ్ళు ఉన్నారు సార్ పైన పెద్దవాళ్ళు. వాళ్ళు యాప్కర్లో చేస్తారు. యాప్కర్లో చేస్తారు, మేము తెలపనికర్లో చేస్తాం. ఓకే. వేర్ డు యూ సోర్స్ యువర్ వుడ్ అండ్ పెయింట్స్ ఫ్రమ్? చెక్క, రంగులు ఎక్కడి నుండి తెచ్చుకుంటారు? చెక్క, రంగులు కూడా అంత ప్రకృతి నుంచి. వెజిటబుల్ పెయింట్స్ ఉంటాయి, ఎనామిల్ పెయింట్స్ ఉంటాయి. కర్ర వచ్చేసి మనకి ఫారెస్ట్ లో ఉంది. ఫారెస్ట్ లో ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడ నుండి ఎరుపాలెం దాకా ఉంది, అక్కడ తీసుకొస్తాం. వాట్ ఆర్ ద డిఫికల్టీస్ ఇన్ సోర్సింగ్ మెటీరియల్స్ టుడే కంపేర్డ్ టు ద పాస్ట్? ఈ రోజుల్లో పదార్థాలను సమకూర్చుకోవడంలో గతంలో పోలిస్తే ఎలాంటి కష్టాలు ఉన్నాయి? వుడ్ అయిపోతుంది సార్, ఫారెస్ట్ లో తక్కువ దొరుకుతుంది. అవును. మనం పాతితే పెరిగే మొక్క కాదు అది. మనం విత్తనం వేస్తే పెరిగే మొక్క కాదు. దాని అంతటా అదే రాలి అదే ఎన్నో కొన్ని విత్తనాలు అదొకటి మొలిచి అదే మొలిచి. మనం ప్రత్యేకంగా పెడితే పెరిగే మొక్క కాదు కల్పనకి. హౌ డు యు డిసైడ్ ఆన్ ద థీమ్స్ ఫర్ న్యూ టాయ్స్? ఇప్పుడు ఈ సంక్రాంతి అయిపోగానే ఫస్ట్ చేసే పని ఏంటంటే ఒక 100 థీమ్స్ ఆలోచించుకొని పెట్టుకుంటూ ఉంటాం సార్. ఇప్పుడు లైన్ లోనే ఉంటాం, ప్రాసెస్ లోనే ఉంటాం. ఒక ఐడియా తగిలిందంటే ఇది బాగుంది, ఇది పెడదాం, ఇది బాగుంది, ఇది పెడదాం అని ఒక 100 థీమ్స్ పెట్టుకుంటాం. దాంట్లో నుంచి కొన్ని వాడతాం సార్. ఒక 40 ఏరి దీన్ని ఎలా చేసుకున్నాం మా ఓనర్ గారు మాతో కలిసి ఒక 10 రోజులు మీటింగ్ ఉంది. ఒక 10 రోజులు మాతో అదంతా చేసుకుని ఇది ఎలా చేద్దాం అని చెప్పి ప్రత్యేకంగా చెప్పి ఒక 10 ఐటమ్స్ ఫైనల్ చేస్తారు. ఆ 10 ఐటమ్స్ చేస్తారు. సంవత్సరానికి ఒక 10 ఐటమ్స్ అయితే ఇక్కడ ఈ గుట్లో అయితే సంవత్సరానికి ఒక 10 ఐటమ్స్ కొత్త వస్తూనే ఉంటాయి. అందులో 1, 2, 3 హిట్ అవుతుంది. మిగతా కొంచెం అట్లా కంటిన్యూషన్ ఉంటాయి, కానీ అంత ఫ్లోటింగ్ ఉండదు దానికి.
వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ కొలాబరేషన్ విత్ NGOs ఆర్ అదర్ రిటైల్ బ్రాండ్స్? స్వచ్ఛంద సంస్థలు లేదా ఇతర రిటైల్ బ్రాండ్లతో మీ సహకార అనుభవం ఏమిటి? ఎవరు లేరు సార్. గవర్నమెంట్ నుండి ట్రైనింగ్లు జరుగుతాయి ఎక్కువ శాతం. గవర్నమెంటే ట్రైనింగ్లు చేస్తుంది అంతే, ఇంకా అంతకంటే అంతా ప్రైవేట్ అయిపోయింది, ఎవరు ఏం చేయరు. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ కస్టమైజింగ్ టాయ్స్ ఫర్ స్పెసిఫిక్ మార్కెట్స్? మార్కెట్ కోసం కస్టమ్ బొమ్మలు తయారు చేయడం మీద మీ అభిప్రాయం ఏమిటి? ఏం లేదు సార్, ఎప్పుడు కొత్తగానే ఉండాలి కదా సార్, లేకపోతే ముందుకెళ్ళాలి బతికి. ఇప్పుడు చాలా మందికి కంప్లైంట్ ఉంటుంది ఏంటంటే ఇప్పుడు మోడల్ మారిస్తే పని లేట్ అవుతుంది. మాకు అలవాటైన పని అయితే కొంచెం తొందరగా అవును అవుతుంది, సార్. కొత్త మోడల్ వచ్చేసరికి మాకు లేట్ అవుతుంది. కాకపోతే కాలంతో పాటు మారాలి మేము కూడా, లేకపోతే మాకు నడవడం కష్టం. వాట్ ఛాలెంజెస్ డూ యూ ఫేస్ ఇన్ ట్రైనింగ్ అప్రెంటిసెస్? శిష్యులకు నేర్పడంలో ఎలాంటి కష్టాలు ఉంటాయి? చాలా ఉంటాయి సార్. కొత్తగా వచ్చిన వాళ్ళు ఏంటంటే కంటిన్యూషన్ చేయాలి. ఇదివరకు రోజుల్లో ఎలా ఉండేదంటే మాకు 3 సంవత్సరాల దాకా నేర్పించి ఉంటారు, అంటే మనీ చూపించి ఉంటారు. ఇప్పుడు అట్లా కాదు, రావటం స్పీడ్ అయిపోయింది. వచ్చిన 3 నెలలకి ఒక కొత్త ఐటమ్ ఒక 3-4 రకాలు రాగానే వేరే కొట్లోకి వెళ్ళిపోయి అడ్వాన్స్ తీసుకుని అక్కడ ఉండిపోతారు. వాళ్ళు ఎదగట్లేదు. మేమేమన్నాం అంటే కొంచెం నేర్చుకోవాలంటే ఒక 5 సంవత్సరాలు చేయాలి కరెక్ట్గా. ఒక 5 సంవత్సరాలు చేసి ఒక షాప్ లో కూర్చొని ఒక 5 సంవత్సరాలు చేసి ఆయన 4 రకాల కొత్త ఐటమ్స్ చూపిస్తాడు. నువ్వు చేసే కొద్దీ షైన్ పెరుగుతూ ఉంటుంది, నీలో కొంచెం చేయాలన్న ఆశ పెరుగుతుంది. రూపాయి కోసం పనిచేస్తే అది కల్లా అవ్వదు కదా సార్. అవును సార్. హౌ డు యూ థింక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కుడ్ బి ఇంప్రూవ్డ్? ట్రైనింగ్ ప్రోగ్రాంలను మెరుగుపరచడానికి ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? ప్రాపర్ లైన్ లో జరగట్లేదు. అంటే నేను చెప్పిన టైప్ లోనే కొంచెం ఎక్కువ రోజులు నేర్చుకోవాలి పని, ఒక చోట ఉండాలి, అది లేదు. అట్లా నేర్పించలేదు. వస్తున్నారు, ఒక 4 ఐటమ్స్ చూపిస్తారు, పని నేర్పిస్తున్నారు. 4 ఐటమ్స్ చూపిస్తున్నారు, డిజైన్స్ చూపిస్తారు, మాకు 4-5 కొన్ని ఐటమ్స్ చూపిస్తారు. ఇట్లా మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి అంటారు. మేము కొన్ని ఐటమ్స్ సెలెక్ట్ చేసుకుంటాం, ఇంకొన్ని ఐటమ్స్ చేసేస్తారు, అప్ చెప్పేస్తారు, వెళ్ళిపోతారు. అది ట్రైనింగ్ లో అనిపించలేదు, నాకు అనిపించలేదు. అదే సార్. హౌ మచ్ కెన్ యూ టిపికల్లీ సెల్ వన్ టాయ్ ఫర్? ఒక బొమ్మ సాధారణంగా ఎంతకు అమ్ముతారు? బొమ్మను బట్టి ఉంటుంది సార్ రేట్ వచ్చేసి. స్టార్టింగ్ మాక్సిమం కీ చైన్స్ అయితే 30 రూపాయల కాడ ఉన్నాయి సార్. అదే మన బొమ్మలు వచ్చేసరికి ఒక 100-200 కాడ నుండి స్టార్ట్ అవుతాయి. మేము స్టార్టింగ్ లో ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు అప్పుడున్న పెద్దవాళ్ళందరూ మాకు పని నేర్పించే వాళ్ళందరూ పక్కన కూర్చొని ఎలా చేయాలి ఏంటని వివరంగా చూపించి, మేము ఒక ఐటెం తీసుకుంటే అది పూర్తయ్యేదాకా మాతోనే ఉండి అది పూర్తి చేపించి ట్రైనింగ్ అంటే ట్రైనింగ్ లా నడిపారు. అప్పుడు మాకు కూర్చోబెట్టి 4 ఐటమ్స్ ఇస్తే వాళ్ళు కూడా ఒక 4 ఐటమ్స్ చేసేవాళ్ళు మాతో పాటు. వాళ్ళతో కలిసి కూర్చొని చేస్తుంటే మాకు ఇంట్రెస్ట్ వచ్చేది. ఇప్పుడు అలా లేదు, ఏదో ఒక 4 ఐటమ్స్ ఇస్తారు, నడుస్తుంది. మెయిన్ ఇల్లు గడుస్తుంది, చాలా కష్టం సార్. మేము కొండపల్లి ట్రైనింగ్స్ కి వస్తే ట్రైనింగ్స్ లో శాలరీస్ కొంచెం తక్కువ ఇస్తారు. అది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా సరే మామూలుగా ఒక వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి శాలరీ తేడా ఉంటుందా? ఉంటుంది సార్. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కొంచెం ఉంటుంది. నాకు 8,000-1,200 అలా పడతాయి. వాళ్ళు వచ్చేసి జస్ట్ 400-500 చేసేసుకుంటారు. నేను ఎక్కువ సేవ్ చేసుకుంటాను, అంటే అలవాటు అయిపోయింది బాగా, అందుకని చేసుకుంటాను. నాకు కొంచెం సీనియారిటీ అంటే అదే కొంచెం ఎక్కువ సేపు. Who are your main customers? Locals, tourists or online buyers? మీ కస్టమర్లు ఎక్కువగా ఎవరున్నారు? స్థానికులు, పర్యాటకులు లేక ఆన్లైన్ కొనుగోలుదారులు? మొత్తం ఆల్ ఉన్నారు. 3 ఉన్నారు. లోకల్లో మామూలుగా ఇక్కడ ఏదైనా మీటింగ్ జరిగిన, ఏదైనా పార్టీ జరిగిన, పెళ్లిళ్ళు జరిగిన తీసుకెళ్తారు, అది నార్మల్. అవును సార్. ఇప్పుడు ఆన్లైన్ బాగా పెరిగింది. టూరిస్టులు తక్కువే సార్. టూరిస్టులు కొంచెం తగ్గారు. ఇదివరకు బాగుండేవాళ్ళు, టూరిస్టులు బాగుండేవాళ్ళు, ఇప్పుడు టూరిస్టులు తగ్గారు, అట్లుండి వెళ్ళిపోతున్నారు. ఇదివరకు ఇటు వెళ్ళేవాళ్ళు, ఇటు బై వాక్ ఉంది, ఇప్పుడు కార్లు వెళ్ళిపోతున్నాయి, బస్సులు వెళ్ళిపోతున్నాయి. అది మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ నుండి అటు రోడ్ వెళ్ళాక నిమ్రా కాలేజ్, అక్కడ నుండి నర్సింగ్ కాలేజ్. అవును సార్, అది ఆ పక్కనే ఉంది, దారి ఉంది, అటు నుండి అటు వెళ్ళిపోవచ్చు. అటు వెళ్ళిపోతున్నారు, అందరూ ఫ్రీగా అయిపోతుంది. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిఫికల్టీ యు ఫేస్ ఇన్ కంటిన్యూయింగ్ దిస్ క్రాఫ్ట్? ఈ వృత్తిని కొనసాగించడంలో మీకు పెద్ద కష్టం ఏమిటి? మనకి
బ్యాక్ సోర్స్ అని ఏముండదు సార్, ఎన్ని సంవత్సరాలు చేసుకుని ఇంక అంతే, ఎంత సంపాదిస్తే అంతే. ఇక్కడ పిఎఫ్లు ఏముండవు, పని చేసే కార్మికులు అవును సార్, పిఎఫ్లు ఏముండవు. మాకు సంవత్సరంలో 4 నెలలు బాగుంటే 8 నెలలు కష్టంగా ఉంటుంది. ఇప్పుడు 30-35 వేలు తెస్తాను ఇప్పుడు నుండి సీజన్. కరెక్ట్గా సంక్రాంతి దాటి ఎండాకాలం స్కూల్లో పిల్లలు వేసే టైం రాగానే ఇక స్టార్ట్ అవుతాయి కష్టం. అక్కడ నుండి చాలా తక్కువ పడుతుంది, పని నడవడం తక్కువ, డబ్బులు రావడం తక్కువ, చాలా కష్టం. అదొకటే పెయిన్. లోన్స్ అనేవి రావు మాకు. ఓకే, ఎవరు హ్యాండిక్రాఫ్ట్ ఈ కొండపల్లి బొమ్మలు అంటే ఎవరెవరు, మేము వెళ్తేనే చాలు, బొమ్మలేనా కొండపల్లి బొమ్మలేనా వెళ్ళిపోండి అమ్మా. బ్యాంక్స్ లో లోన్లు అస్సలు ఇవ్వట్లేదు సార్, నిజంగా చెప్తుంది. ఓన్లీ వర్కర్లు పెద్దవాళ్ళకైతే. హౌ డు యూ కాంపీట్ విత్ మాస్ ప్రొడ్యూస్డ్ ఓవర్ ప్లాస్టిక్ టాయ్స్? ప్లాస్టిక్ లేదా ఫ్యాక్టరీ బొమ్మలతో ఎలా పోటీ పడుతున్నారు? ఇది నిలబెట్టేస్తుంది సార్, ఇది వృత్తి నిలబెట్టేస్తుంది. మన దగ్గరకు వస్తారు ఎవరైనా వచ్చేవాళ్ళు, కొనేవాళ్ళు వస్తారు. మౌత్ టాక్ బాగుంటుంది సార్, మనదంతా వస్తారు, చూస్తారు ఎలా తయారు చేస్తామో చూస్తారు, చేతులను తయారు చేస్తున్నాం, మిషన్లు ఏమో కనపడవు. దీని ఫేమస్ దీనికే, దీనికి ప్లాస్టిక్ ఎప్పుడు దీనికి పోటీ కదా సార్. అవును సార్, అసలు అది రాదు, ఏదైనా ఒరిజినల్. అవును సార్, దేవుడు నిలబెట్టాడు అలాగైతే. వాట్ డూ యూ థింక్ అబౌట్ యూజింగ్ సోషల్ మీడియా టు ప్రమోట్ యువర్ వర్క్? మీ పనిని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం మీద మీ అభిప్రాయం ఏమిటి? సూపర్ ఐడియా సార్ అదైతే. సోషల్ మీడియా అది చేసుకుంటే చాలా బాగుంటది, సేల్స్ బాగా పెరుగుతాయి సార్. ఇప్పుడు మారింది, జనాలు మారిపోయారు. సోషల్ మీడియాలో చూసి ఏది వర్క్ ఏది కరెక్ట్ అనేది చూసుకునే కొంటున్నారు. యంగ్స్టర్స్ అందరూ అందులో వస్తున్నారు సార్. ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ కొనాలన్నా అమెజాన్ లో చెక్ చేసుకోవటం లేదా సంథింగ్ వేరే రకంగా అయిపోతుంది. రాను మారుతున్నారు జనాలు. సోషల్ మీడియా అనేది ఉండాలి ఖచ్చితంగా, ఇంకా రావాలి. ఇంకా మా ఓనర్లకి చెప్తున్నాను, సపోర్ట్ కావాలి మా ఓనర్ దగ్గర. How do you think design professionals can help preserve and promote కొండపల్లి టాయ్స్? డిజైన్ నిపుణులు కొండపల్లి బొమ్మలను సంరక్షించడానికి మరియు ప్రోత్సహించడానికి ఎలా సహాయపడగలరు? నాకు తెలిసి ఇక్కడ ఉండే వాళ్ళ దగ్గర బొమ్మలు కొనుక్కొని ఎవరైనా అట్లా సపరేట్ ప్యాకేజ్ చేసి అలా అమ్ముకుంటే నాకు తెలిసి అలా సక్సెస్ సేల్స్ అవుతాయి సార్. ఇక్కడ వచ్చేసరికి ఇది హోల్సేల్ మార్కెట్ సార్. హోల్సేల్ మార్కెట్ లో ఏంటంటే ఇగోని చూసారు ఎట్లా ఉందో, అవును సార్, ఇలానే ఉంటుంది. ఇక్కడ నీట్ గా చేయటం అనేది అవ్వదు గబక్కు. మనకు కొన్ని ఐటమ్స్ కావాలి, ఒక 100 ఇక్కడ పెడతాం, అవి అక్కడ పెడతాం. ఇప్పుడు వాటిని స్టైలిష్ గా ప్యాకింగ్ చేసి చెయ్యాలంటే దానికి సపరేట్ అనేది ఉండాలి, దానికి సపరేట్ మార్కెటింగ్ ఉండాలి. మీది అవును సార్, మీ ప్రొఫెషన్ కి మీరు అదేంటంటే బల్క్ గా తీసుకొని దాన్ని ప్యాకేజ్ చేసి దాన్ని ప్రమోట్ చేసుకొని దాన్ని మీ స్టైల్లో మీరు చేస్తేనే అవుతుంది సార్ నాకు తెలిసి. అవును సార్, మనకు వచ్చేసి బొమ్మ వచ్చేసి ఒక కాస్ట్ ఉంది. అవును సార్, మళ్ళీ మీరు ప్యాకేజింగ్ కి వేరే 30% ప్యాకేజ్ కి అవుతుంది. అవును సార్, దాన్ని ఇంకా స్టైలిష్ గా చేయాలంటే 50% వెళ్తుంది. వచ్చిన వాళ్ళు ఏమంటారంటే ఏంటి బొమ్మ 150 హ్యాకింగ్ కలిపి 75 ఎక్స్ట్రా కలిపి నువ్వు అనేసి అడుగుతారు. అందుకని ఇక్కడ ఆగిపోతుంది ఆ ఒక్క మూమెంట్ మాత్రం. ఎవరైనా కొంతమంది వస్తారు, కొంతమంది వచ్చి మాకు ఈ లోగో కావాలి అని చెప్పేసి ఈ లోగోలో వేయించుకుని మాకు ఈ టైప్ ఆఫ్ బాక్స్ లో కావాలని చెప్పేసి వేయించుకుంటారు. అట్లాంటివి కూడా చాలా పర్సన్స్ ఉంటాయి. అడిగితే మాత్రం చేసి పెడతాం సార్, దానికైతే బ్యాకేం లేదు. కాకపోతే దాని ప్యాకేజింగ్ కాస్ట్ ఎక్కువైపోయేసరికి జనాలకి దాంతో కలిపి మాకు ఇచ్చేయండి అనేసి అంటారు. థ్యాంక్ యూ సార్, మా కొండపల్లి బొమ్మల మీద పుస్తకం రాస్తున్నాను, సపోర్ట్ చేస్తున్నాను. మంచి ఇంటర్వ్యూ సార్, నేనైతే ఇది మాత్రం బాగున్నా. థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను చెప్పాను కదా సార్ డిజైన్ ప్రొఫెషన్ అని. అసలు డిజైన్ ప్రొఫెషన్ ఏం చేస్తారు అనే అవగాహన కోసం నేను ఒక 2 రోజులు కూర్చొని దీని మీద డిజైన్ చేసుకుని మీకోసం చూపిద్దామని తీసుకొచ్చాను సార్. మీకు కొండపల్లి టాయ్స్ మీద లోగో చేశాను. బాగుంది. అంటే ఇది యాక్చువల్ గా ఇది బొమ్మ కాబట్టి ఏనుగంబారి మనకి ఫేమస్ ఇదే సార్. అవును సార్, సూపర్ సార్, బాగుంది సార్ ఇది. ఇవి ప్యాటర్న్ అంటారు దీనికి. బాగుంది సార్, మీరు బాగా రీసెర్చ్ చేశారు సార్. ఏమైనా ఇది బిజినెస్ కార్డ్ సార్, మీకు విజిటింగ్ కార్డులు ఉంటాయి కదా. అవును సార్, డిజైన్స్ బాగున్నాయి సార్. థ్యాంక్ యూ సార్. మా ఓనర్ గారే బుక్ చేస్తారు మీ దగ్గర. ఇవి స్టిక్కర్లు సార్, మీరు ప్యాకేజింగ్ చేసినప్పుడు ఏ బొమ్మ చేసామని చూపిస్తే బాగుంది సార్, సూపర్ సార్. ఇప్పుడు మీకు ప్యాకేజింగ్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. నెక్స్ట్ పేజ్ లో ఉంటది ఒక బాక్స్. వావ్, మీకు అవగాహన కోసం మొత్తం చేసుకొని. సూపర్ సార్, ఇలా చేస్తే ఇంకా ప్రమోట్ అవుతుంది. అవును సార్,
ఇట్లా చేస్తే కనుక ఇంకా ముందుకెళ్తుంది సార్. ఇది చాలా బాగుంది. ఇది అసలు ఎక్సలెంట్ గా ఉండేది, చాలా బాగా నచ్చింది నాకైతే. ఇది వచ్చేసి హ్యాండ్ తో తీసుకెళ్ళేది ఉంది సార్. సూపర్ సార్, సూపర్ సూపర్, చాలా బాగుంది సార్. సబ్స్క్రైబ్ టు అమీన్ ఆర్ట్స్. చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.